నమస్కారం, శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. అగ్ని ప్రమాదాల నివారణలో అప్రమత్తతే కీలకం. ఈ విషయంలో అలసత్వం తగదు. మంటలు అంటుకుంటున్నప్పుడు వాటిని ఏ విధంగా అదుపు చేయాలో అవగాహన పెంచుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే లిఫ్ట్లు వినియోగించవద్దు. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లు అమర్చాలి. ఆర్సీసీ లేదా కాంక్రీట్ స్లాబులుండాలి. సెల్లార్లో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించండి. మెట్ల వద్ద ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న సమయం కాబట్టి అగ్ని నిరోధక వ్యవస్థను అపార్ట్మెంట్, స్వతంత్ర గృహాల్లో ఇలా ప్రతి చోట ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మంటలను గుర్తించి అప్రమత్తం చేయడంతో పాటు అగ్నిని ఆర్పే పరికరాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకునే స్మోక్ డిటెక్టర్లు ఒక్కొక్కసారి తప్పుడు అలారంతో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా సెన్సార్ డిటెక్టర్లు వచ్చేశాయి. ఈ స్మోక్, హీట్, ఫ్లేమ్, కార్బన్ మోనాక్సైడ్ సెన్సర్లు ఒక్క పరికరంలో కలిపి ఉండడంతో వంటింటి పొగను నిజమైన ఫైర్ అలారం నుంచి వేర్వేరుగా గుర్తించి తప్పుడు అలారాలను తగ్గిస్తాయి. సెన్సర్లు నిరంతరం వాతావరణాన్ని పరిశీలిస్తాయి. ప్రతి సెన్సర్ తన సిగ్నల్ను ఇంటర్నల్ మైక్రో ప్రాసెసర్కు పంపుతుంది. అల్గారిథం ఈ సిగ్నళ్లను కలిపి విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు పొగ మాత్రమే వచ్చి ఉష్ణోగ్రత పెరుగుదల, కార్బన్ మోనాక్సైడ్ ఒకేసారి వస్తే అగ్ని ప్రమాదమని గుర్తించి అలారంతో అప్రమత్తం చేస్తుంది. అగ్ని ప్రమాద సమయంలో మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించి ప్రమాదాన్ని సెకండ్లలో గుర్తిస్తాయి. సాధారణ డిటెక్టర్ల కంటే 5 నిమిషాల ముందే ప్రమాదం జరగకుండా అప్రమత్తం చేస్తాయి. వీడియో కెమెరాల ద్వారా మంటలు, పొగను విశ్లేషించి అలారం మోగిస్తాయి. మొబైల్ యాప్ను నోటిఫికేషన్ పంపే వ్యవస్థ ఇందులో ఉంది. మంటలు మొదలైన వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తాయి. సంప్రదాయ ఫైర్ స్ప్రింక్లర్లకు భిన్నంగా ఈ స్మార్ట్ స్ప్రింక్లర్ల వ్యవస్థ పనిచేస్తుంది. ఐఓటీ, కృత్రిమ మేధ, మల్టీ సెన్సర్ సాంకేతికతలతో కలిసి పనిచేసి అగ్నిని ముందుగానే గుర్తించి ఆర్పేందుకు నీరు లేదా రసాయనాలను విడుదల చేస్తోంది. సాధారణ స్ప్రింక్లర్లు అగ్నితో మాత్రమే యాక్టివేట్ అయి ఓ ప్రాంతాన్ని మాత్రమే తడుపుతాయి. ఎక్కువ నీరు వృధా అవుతుంది, కానీ స్మార్ట్ వ్యవస్థ దీనిని తగ్గిస్తుంది. సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్ డేటాను విశ్లేషించి అగ్ని ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టూ ఉన్న స్ప్రింక్లర్లను మాత్రమే పనిచేసేలా ఈ స్మార్ట్ స్ప్రింక్లర్లు యాక్టివేట్ చేస్తాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఇది ప్రమాదాలు జరగకుండా ఉపయోగపడుతుంది. ప్రతి 6 నెలలకోసారి వీటి నిర్వహణ అవసరం ఉంటుంది. ఐఓటీ ఎనేబుల్డ్ డిటెక్టర్లు ఇవి వీడియో ఆధారిత ఫైర్ స్మోక్ డిటెక్షన్ కెమెరాలు. ఇవి సాధారణ సెన్సర్ డిటెక్టర్ల కంటే చాలా అధునాతనమైనవి. ఏఐ, డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. ఎక్కడ ప్రమాదానికి అవకాశం ఉందో సెకండ్లలో ఇవి గుర్తిస్తాయి. కెమెరా నిరంతరం లైవ్ వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇందులో ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేటర్ ఉండటం వల్ల చీకటి తక్కువ కాంతిలో కూడా స్పష్టంగా ఏఐ అల్గారిథం ప్రతి ఫ్రేమ్ను వేగంగా విశ్లేషిస్తుంది. మంట, రంగు, కదలికలను గుర్తిస్తుంది. పొగ సాంద్రత, కదలిక, దిశ, ఆకారాన్ని విశ్లేషించి అప్రమత్తం చేస్తుంది. పెద్ద ఇళ్లు, పార్కింగ్, సెల్లార్లు, అవుట్డోర్ స్టోరేజ్లలో ఇవి బాగా పనిచేస్తాయి. స్టవ్ గార్డ్స్ లేదా స్మార్ట్ స్టవ్ టాప్స్ వంటింటి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. వీటికి ఉన్న మోషన్ సెన్సర్, టైమర్ లేదా ఏఐ సాయంతో వంటింట్లో మంట దానంతట అదే ఆగిపోయేలా చేస్తాయి. స్టవ్ పక్కన ఉంచిన సెన్సర్ వంటింట్లో మనిషి కదలికలను నిరంతరం పరిశీలిస్తుంది. ఆ వ్యక్తి వంటింటి నుంచి బయటకు వెళ్లిన 5 నుంచి 15 నిమిషాల తర్వాత అక్కడ ఎవరూ కనిపించకపోతే వెంటనే స్టవ్ను ఆపేస్తుంది. ఇక హీట్ డిటెక్టర్లతో ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా పెరిగితే అలారం ఇస్తాయి. ఇవి వంటగది, సెల్లార్లతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్లౌడ్ మానిటరింగ్ తో ఇంటి అగ్నిమాపక వ్యవస్థను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించుకునే అవకాశం ఉంది. ఎండలు మండిపోతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో వేసవి ప్రారంభానికి ముందే నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడ కాలనీల్లో చాలా మంది జనం నీళ్ల కోసం కష్టాలు పడిన రోజంటే ఉండదు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవడంతో సమస్య ఆ రోజుతో తీరేది. కానీ మరుసటి రోజు మరో ట్యాంకర్ రావాల్సిందే. ఇలా ఎన్నాళ్ళు ట్యాంకర్ల బాధ అనుభవిస్తామని ఆలోచించిన ఓ కాలనీ వాసులంతా ఏకమయ్యారు. నీటి కష్టాలు దూరం కావాలంటే ఇంకుడు గుంతలు తీయడమే మార్గంగా భావించారు. ఉద్యమంగా కదిలి ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఉండాలనే నిబంధన విధించుకొని వందలాది ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. మరో అడుగు ముందుకేసి రూట్ టాప్ ప్రాజెక్ట్ 10ల సంఖ్యలో ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి కొద్ది రోజుల్లోనే 70% నీటి సమస్యను దూరం చేసుకుని ఇరుగు పొరుగు కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండలు మండిపోతూ ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
బోర్లు అలంకారప్రాయంగా మారుతుండటంతో ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన నగరంలోని చెరువులు క్రమేపీ ఆక్రమణలకు గురవడంతో కొన్ని పూర్తిగా ఉనికి కోల్పోయాయి, మరికొన్ని చిన్న కుంటలుగా మారాయి. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలంలోనైనా వరదను వృధాగా పోనీయకుండా భూగర్భంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. నేలను తాకే ప్రతి చినుకు ఇంకితే భూగర్భ జలం పెరుగుతుంది. కరువు కాలం వచ్చినా నీటి కష్టం తెలియనివ్వదు. ఇందుకు చక్కటి మార్గం ఇంకుడు గుంతల తవ్వకం. కొంతకాలంగా భవన నిర్మాణ సమయంలో అనుమతులకు సంబంధించి అంశాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ నిబంధనను తప్పనిసరి చేశారు. అవగాహన లేమి కారణంగా వీటి నిర్మాణాన్ని కేవలం అలంకారప్రాయంగానే భవన నిర్మాణదారులు చూస్తున్నారు తప్ప ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటిని పొదుపు చేసుకునే సమయం వచ్చింది. ఈ వర్షాకాలంలోనైనా నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుకోవాలని పర్యావరణవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. ఒడిసిపట్టిన నీటిని నిల్వ చేసుకోవటం, అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా బోర్లపైనే భారం తగ్గిస్తే భూగర్భ జలాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి సంరక్షణ గురించి ప్రభుత్వాలు లేదా అధికారులు పనిచేయడమే కాదు, ప్రజలు అవగాహన పెంచుకోవాలి. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత అవకాశం ఉంటే అంత నీటిని నిల్వ చేసుకోవాలి. ఇందుకోసం సంపులోకి నీరొచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఫైబర్ ట్యాంకులను ఇందుకు వినియోగించుకోవచ్చు. ఆ నీటిని శుభ్రపరిచి తాగునీరు మినహా ఇతర అవసరాలకు, గార్డెనింగ్ కోసం వాడుకోవచ్చు. సగటున కురిసే వర్షం నీటిలోని 20% నిల్వ చేసుకుంటే ఇంట్లో సాధారణ అవసరాలకు ఏడాది దాకా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మనం బోర్వెల్ వేస్తే ఎండిపోతుంది, దాన్ని మొత్తం క్లోజ్ చేస్తారు, మళ్ళీ పక్కన ఇంకో బోర్వెల్ వేస్తారు. అట్లా కాకుండా ఎండిపోయిన బోర్వెల్ని కనుక మనం ట్రీట్మెంట్లోకి మార్చుకున్నట్టయితే దాని చుట్టూ కూడా ఇంకుడు గుంతను తీసి ఆ కేసింగ్ పైప్కి హోల్స్ కొట్టి మనం స్టెయిన్లెస్ స్టీల్ని ద్వారా దాన్ని ఫుల్ చేసుకొని వర్షపు నీటిని ఎండిన బోర్వెల్ దగ్గరికి కనుక వచ్చేటట్టు మనం మలుచుకున్నట్టయితే తొందరలోనే మనకు భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక్క చుక్క కూడా ఇది వేస్ట్ కాకుండా భూగర్భంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇంజెక్షన్ బోర్వెల్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మామూలుగా అయితే బాగా రాతి ఉన్నట్టు నీళ్ళల్లో, అదేవిధంగా నల్లరేగడి భూములలో ఇంకుడు గుంత అనేది పనిచేయదు. అలాంటి టైంలో కూడా ఈ ఇంజెక్షన్ బోర్వెల్ పద్ధతి ఒక 180 నుంచి 200 ఫీట్ల వరకు మనము బోర్వెల్ను వేసి దాన్ని ఈ ట్రీట్మెంట్ పద్ధతిలో చేసినట్టయితే తప్పకుండా భూమిలోకి నీటిని ఇంకించేటటువంటి ప్రయత్నం చేసిన వల్ల మాత్రం భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కడైనా వేస్ట్గా ఉన్నటువంటి బోర్ను కూడా మనం ఇంజెక్షన్ బోర్వెల్ కింద మార్చుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ బోర్వెల్స్ కింద మార్చుకోవడానికి ఈ ఇంకుడు గుంత కావాల్సినంత ఖర్చు కూడా కాదు, ఖర్చు తక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం చేసినట్టయితే ఫలితాలు బాగుంటాయి. ఎక్కడైనా ఎండిపోయిన బోర్ కనుక కల్పించినట్టయితే తప్పకుండా ఇంజెక్షన్ బోర్వెల్స్ కింద మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో బోర్వెల్ కూడా ఉండే, ఇది మొత్తం ఎండిపోయిన బోర్వెల్ని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కాలనీలో భూగర్భ జలాలు పెరిగి వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్ అయినాయో కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ కేసింగ్ కూడా ఎక్స్ట్రా పెట్టినారు చూడండి. ఎక్స్ట్రా కేసింగ్తో పాటు ఈ ఎక్స్ట్రా కేసింగ్ కూడా హోల్స్ చేసి దీన్ని మళ్ళీ 6 ఫీట్లు డెప్త్ తీయడం జరిగింది. చుట్టూతా ఉన్నటువంటి దీన్ని పిట్టుని 6 ఫీట్లు డెప్త్ తీసి ఆ లేయర్ ఫామ్ కాకుండా మనము 40 mm కంకర, 20 mm కంకర, ఒక పైన కోర్ శాండ్తో ఫిల్ చేయడం జరిగింది. దానికి కూడా పూర్తి స్థాయిలో ఆ కేసింగ్ నుంచి ట్రీట్మెంట్ చేసేసి దాన్ని అంతా ఇంకుడు గుంత కోసం ఇంజెక్షన్ బోర్వెల్ని దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ భూమి యొక్క భూగర్భ జలాలు పెరిగి ఈ చుట్టుపక్కల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎవరైనా ఇంజెక్షన్ బోర్వెల్స్ నిర్మించుకున్నట్టయితే భూగర్భ జలాలు తప్పకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాలనీలో మాకు కమిటీ హాల్ ఏర్పడిన తర్వాత ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నాము. ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోకముందు వాటర్ కోసం మా బోర్లు చాలా ఎండిపోయి వాటర్ కోసం మేము చాలా బాధపడ్డాము. మాకు చాలా బోర్లలో వాటర్ పడక చాలామంది నిర్వాసితులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకుడు గుంత వేసిన తర్వాత భూగర్భ జలాలు పెరిగి మా పాడైపోయిన బోర్లన్నీ తిరిగి పుంజుకొని అన్నింటిలోనే వాటర్ పుష్కలంగా వచ్చి ఇప్పుడు మాకు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమం ఇలా చేసినందుకు ఈనాడు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఇంకుడు గుంత వల్ల ప్రయోజనాలు ఎన్నో పేపర్లో చూస్తూ ఉంటాము. ఇంకుడు గుంత వల్ల మనం చాలామంది అందరూ కూడా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలు పెంపొందించడానికి ప్రయత్నం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, కొంతకాలం నుంచి ఈ ఇంకుడు గుంటల్ని ప్రాధాన్యత ఇచ్చి మా కాలనీలో చాలా చోట్ల రామాలయంలో కానీ ఇక్కడ కానీ కమ్యూనిటీ హాల్స్లో కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి మేము సొంతంగా కట్టించుకొని దీని యొక్క ప్రాముఖ్యతను పెంచుకున్నాము. దీనివల్ల మాకు భూగర్భ జలాలు అది ఉండిపోకుండా మంచి బాగా ఉండి ఈ సమ్మర్లో కూడా ప్రాబ్లం లేకుండా మాకు వాటర్ రావడానికి కారణం ఇంకుడు గుంతలే.
అందుకని ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇంకుడు గుంతల్ని మేము ఇంకా ప్రోత్సహిస్తాం, ఇంటింటికి కూడా పెట్టుకోమని చెప్పేసి మేము ప్యాంపులెట్ ద్వారా ఇచ్చి ప్రచారం చేయాలి అనుకుంటున్నాం. ఓ మనిషి నువ్వు తీయాలి కాసింత ఇంటి ముందు ఇంకుడు గుంత అన్ని తెలిసి నువ్వు చేసేది రవ్వంత చెప్పేది కొండంత. నీరు విలువ తెలుసుకో నీరు నిలువ చేసుకో, నీరు విలువ తెలుసుకో నీరు నిలువ చేసుకో, నీరుతోనే భూతల్లి నిత్యము బాలింత, నీరుతోనే భూతల్లి నిత్యము బాలింత. ఆ నీరు వృధా చేస్తే బాధలే బతుకంతా. ఓ మనిషి నువ్వు తీయాలి కాసింత ఇంటి ముందు ఇంకుడు గుంత అన్ని తెలిసి నువ్వు చేసేది రవ్వంత చెప్పేది కొండంత. బయట ఎండ మండిపోతోంది, ఇంట్లోనూ ఉక్కపోత తప్పట్లేదు. దాన్ని తట్టుకోవడానికి ఏసీలను ఎక్కువగా వాడేస్తున్నాం. అలా వాడటం ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు అని అంటున్నారు నిపుణులు. దానికి పరిష్కారంగా సహజమైన పద్ధతుల్లో ఇంట్లోనే కొన్ని రకాల మొక్కల్ని పెంచుకుంటే గాలి శుద్ధి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చల్లగా కూడా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే ఇల్లు చల్లగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. బయట ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లోనూ ఉక్కపోత తప్పట్లేదు. ఇంట్లోని వేడిని తట్టుకోవడానికి చాలా మంది ఏసీలను, కూలర్లను వాడుతూ ఉంటారు. ఏసీలు ఎక్కువగా వాడడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. దానికి పరిష్కారంగా సహజంగా ఇంట్లోనే కొన్ని రకాల మొక్కల్ని పెంచుకుంటే గాలి శుద్ధితో పాటు ఇంట్లో ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఇల్లు చల్లగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో ఇంట్లో కలబంద మొక్కల పెంపకం ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద గది ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే వెదురు పామ్, ఈ మొక్కలు కాంతి తక్కువ ఉన్న పరిస్థితుల్లోనూ పెరుగుతాయి. కాలుష్యాన్ని తొలగించి ఇంట్లో ప్రవేశించే గాలిని తాజాగా చల్లగా ఉండేలా చేస్తాయి. అలాగే బేబీ రబ్బర్, ఈ మొక్కలు గాలిలో టాక్సిన్లు తొలగించి గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంట్లో వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. చూడ్డానికి చిన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇంట్లో ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు. రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. ఇక బేబీ రబ్బరు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడంతో పాటు ఇంట్లో గాలి నాణ్యతను పెంచుతూ గాలి నాణ్యతను మెరుగుపరచడంతో సహాయపడుతుంది. అలాగే లెమన్ గ్రాస్, ఇది మంచి ఆక్సిజన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్పగా పనిచేస్తాయి. ఇవి గాలిని శుద్ధి చేసి చుట్టూ ఉన్న పరిసరాలను తాజాగా ఉండేందుకు తోడ్పడతాయి. అలాగే ఫెర్న్ మొక్క, ఇది వేసవిలో ఇంటిని చల్లగా ఉంచగల మొక్క. ఇది నిండా ఆకులతో కనువిందు చేసే ఫెర్న్ గాలిలో తేమను నిలిపే గుణం కలిగి ఉంటుంది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇక స్నేక్ ప్లాంట్, ఇది పార్మాల్డి హెడ్బెజిన్ వంటి టాక్సిన్లను తొలగించడంతో ఇంట్లో గాలి శుభ్రపడుతుంది. ఇది రాత్రి సమయంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఇక స్పైడర్ ప్లాంట్ గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్, పార్మాల్డి హెడ్లను తొలగించడంతో స్పైడర్ ప్లాంట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి గాలిలో తేమను జోడించి ఇల్లంతా చల్లగా ఉండేలా చేస్తాయి. ఇక తులసి ఇంట్లోని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన కాలుష్య కారకాలను గ్రహించి శుద్ధి చేస్తుంది. ఇది రోజులో సుమారు 20 గంటల వరకు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతత కలిగి మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల్ని వారంలో 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నా 2 రోజులు ఆరు బయట పెడితే ఎక్కువ కాలం ఉంటాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు చూద్దాం. తులసి కోట ఏ ప్రదేశంలో ఉండాలి?
ఇక్కడ తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఇండిపెండెంట్ హౌస్లో అయితే ఏ దిక్కులో అయితే ఎక్కడ పెట్టుకోవాలి, ఏ రాజవీధికి ఎక్కడ పెట్టుకోవాలి, అపార్ట్మెంట్లో అయితే ఎక్కడ పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా తులసి కోట అని అంటున్నాం. కోట అంటే ఏంటి? బరువు. కోటలాగా చేసి మనం దాని మీద తులసి కోటలాగా చేసుకొని దానిలో మొక్కని పెట్టుకొని మనం పూజ చేస్తున్నాం. అక్కడ దీపారాధన చేస్తున్నాం, చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? అది ఇట్ క్రియేట్స్ వెయిట్. ఈ వెయిట్ అనేటువంటిది జనరల్గా ఎక్కడ ఉండాలి? అధమ స్థానంలో ఉండాలి. అంటే తూర్పు రాజవీధి తీసుకున్నాం అనుకోండి, సరే తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెడుతున్నాం, లేకపోతే ఉత్తర వాయువ్యంలో మెట్లు పెడుతున్నాం. బేస్డ్ ఆన్ ప్లాట్ డైమెన్షన్స్ మనం నిర్ణయం చేసేటువంటి ప్లానింగ్ని బట్టి ఆ డిజైన్ చేసుకుని ప్రదక్షిణ వాస్తు తీసుకొని ఒక చోట తులసి స్థానాన్ని, ఆ యొక్క కోటని మనం పెట్టుకుంటున్నాం. లేకపోతే చిన్న కుండీలో కానీ పెట్టుకుంటున్నాం. అది ఎక్కడ ఉండాలి? తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో ఉండాలి. అంటే 3 భాగాలు చేసుకొని మొత్తం విడ్త్ వైజు ఆ యొక్క ప్లాట్ని రెండో భాగంలో ఉండాలి. అంటే మొదటిది ఉచ్చ కదా, రెండో భాగంలో ఎడ్జ్లో పెట్టుకోవాలి. అంటే అధమంలో ఉండే విధంగా పెట్టుకోవాలి. అదేంటండి అమ్మవారి తత్వం అధమంలో ఎట్లా ఉంటుంది అంటే ఆగ్నేయ తత్వం కదా. ఇప్పుడు తూర్పు ఆగ్నేయం అనేటువంటిది శక్తి తత్వం, తులసి అమ్మవారు అమ్మవారి తత్వం. కాబట్టి ఎప్పుడు తూర్పు ఆగ్నేయంలో ఒక కోటలాగా నిర్మాణం చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ద్వారబంధాలు తూర్పు ఈశాన్యానికి ఎదురుగా లేకపోతే ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా తులసి కోటని పెట్టుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలామంది తెలియక ఏంటంటే ద్వారబంధం ముందే తులసి కోటని పెట్టేస్తున్నారు. పొరపాటున కూడా అలా పెట్టకూడదు. ఎప్పుడూ కూడా ద్వారబంధానికి పక్కగా పెట్టాలి. పూర్వకాలంలో ఏంటంటే ఇళ్ళు అనేటువంటివి చుట్టూ కూడా మనం నిర్ణయం చేసుకుని పిశాచ స్థలము, మనుష్య స్థానము, అదేవిధంగా దైవతా స్థానము, బ్రహ్మస్థానం అన్నీ నిర్మాణం చేసుకుని మధ్యలో ఇల్లు కట్టుకుంటారు. చుట్టూ కూడా మొత్తం లావిష్గా గార్డెనింగ్కి, ల్యాండ్స్కేపింగ్కి వదిలేస్తారు. అలాంటప్పుడు ద్వారబంధానికి ఎదురుగా తులసి కోట 9 అడుగుల దూరంలో కట్టుకోవాలి. 9 అనేటువంటిది కాంపోజిట్ నెంబర్. అంటే ప్రవేశ ద్వారం ఏదైతే రాజవీధికి ఉంటుందో ప్రవేశ ద్వారానికి వెనక వైపు, అంటే దొడ్డి గుమ్మం అంటారుగా, ఆ గుమ్మానికి వెనక వైపు 9 అడుగులు వదిలేసి కోటలాగా మనం ఆ యొక్క తులసి మాతని పెట్టుకొని కొలవవచ్చు అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెప్తోంది. అదేవిధంగా దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవాలి. పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు పశ్చిమ నైరుతిలో పెట్టుకోవాలి. లేకపోతే వెనక వైపు మెట్లు ఉన్నప్పుడు అక్కడ తూర్పు ఆగ్నేయంలో మనకి స్థలం ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా అధమ స్థానాల్లో వెయిట్ అనేటువంటిది ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడ మనం తులసి కోట అనేటువంటిది పెట్టుకొని ప్రదక్షిణ చేసే విధంగా ఉండాలి. ప్రదక్షిణ చేసే విధంగా లేకుండా కొంతమంది తెలియకుండా కాంపౌండ్ వాల్ మీద పెట్టేస్తూ ఉంటారు. కాంపౌండ్ వాల్ మీద ఎప్పుడూ తులసి మొక్కని పెట్టకూడదు, తులసి కోటని పెట్టకూడదు. అదేవిధంగా తూర్పు దిశలో తులసి అనేటువంటిది ఎంత ఎక్కువ పెంచుకుంటే తులసి వనంలాగా పిల్లలు అంతా అభివృద్ధి అవుతారు అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. తులసి అదృష్టాన్ని కలిగిస్తుంది, తులసి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, తులసి మాత వంశాభివృద్ధికి దోహదపడుతుంది నిత్యం అమ్మవారిని కొలిస్తే. కాబట్టి తులసి కోట అనేటువంటిది ఒక్కొక్క రాజవీధికి ఒక్కో విధంగా తీసుకుంటాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో అనుకోండి, బాల్కనీ ఉంటే ఈశాన్యంలో ఉన్నటువంటి బాల్కనీలో వాయువ్యం మూల, లేకపోతే వాయువ్యం మూల ఉండేటువంటి బాల్కనీలో అదేవిధంగా వాయువ్యం చివర్లో, అంటే వెయిట్ ఎక్కడైతే మనకి అధమంలో పడుతుందో అక్కడ మనం తులసి కోట లేకపోతే కుండీలో తులసి మొక్కని ఉంచి మనం అక్కడ దీపారాధన చేసుకోవచ్చు. చాలామంది తెలియక దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీలో పెట్టేస్తుంటారు. ఇంకా వాళ్ళకి బాల్కనీలు ఎక్కడ ఉండవు. ఓన్లీ కిచెన్లో దక్షిణ ఆగ్నేయంలో అక్కడ యూటిలిటీ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న ప్లాట్ఫామ్ లాగా చేసేసి అక్కడ చిన్న కుండీ పెట్టుకొని కుండీలో తులసి మొక్కను పెట్టి ఆ యొక్క దీపారాధన అనేటువంటిది చేస్తారు. అయితే ఏంటంటే విశేష పండగలప్పుడు ఆ తులసి కుండీని తీసుకొచ్చేసి ఇంటి ముందు పెట్టి దీపారాధన అనేటువంటిది చేస్తూ ఉంటారు. అన్ని యూటిలిటీ ఏరియాలో చేయలేం కదా. సో ఇలా అపార్ట్మెంట్ వాస్తురీత్యా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఏదైతే అధమం ఉంటుందో, ఎక్కడైతే వెయిట్ వేయచ్చో అక్కడ మనం తులసి కోటని వేసుకోవాలి, అంటే పెట్టుకోవాలి. మిగతా స్థలంలో ద్వారబంధాలకు ఎదురుగా ఉచ్చలో మనం పెట్టకూడదు. అదేవిధంగా ప్రదక్షిణ చేస్తూ ఉండే విధంగా మాత్రమే తులసి కోటని పెట్టుకోవాలి. తులసి
కోటలో ఉండేటువంటి మొక్క నిత్యం కూడా పచ్చగా ఉండేటట్లుగా చూసుకోవాలి. పొరపాటున కూడా ఎండిపోకూడదు. ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రంలో మనకి, మంత్రశాస్త్రంలో, అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా ఆచారాలు, సంప్రదాయాల్లో అన్నీ కూడా మనకి విశేషపూర్వకంగా తెలియచేయబడింది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.